మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిని రోడ్డు మీద పడేశారు కొడుకులు. 3 ఎకరాల పొలం స్వాధీనం చేసుకున్నారు. ఇల్లును కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారు. 3 కొడుకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది తల్లి గాడేపల్లి నర్సమ్మ. తనకు న్యాయం చేయాలని కోరింది. ముగ్గురు కొడుకులు నాన్న, ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తింటాను నాన్న. ఇక్కడ పువ్వు పెడతారని పైకి ఇచ్చారు నాన్న. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 3. నువ్వున్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నారు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నారు, పంచుకున్నారు డబ్బులు. ఈ అన్నం ఎవరిని పెట్టిన తింటాను లేకుండా అడిగారు, డబ్బులు చెక్కబడుకుంటారు. ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినది కొడుక కొంచెం పండుకున్నాను. సరే 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. గొలుసు నిధులు తీసుకుపోయినాను. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీ తోడు పెడతాను అంట.